నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. నిన్నటి వరకు 2 స్కందాలు పూర్తి చేశాం. మూడో స్కందాన్ని 71 భాగాలుగా ఇప్పటివరకు చెప్పుకున్నాం. 72వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చాలా కష్టమైన, అర్థం చేసుకుంటానికి ఎంతో కష్టమైన సాంఖ్యయోగం. అది కపిల మహర్షి అంటే స్వయంగా నారాయణుడు అమ్మకు బోధిస్తున్నాడు తల్లి అయిన దేవహూతికి. ఆ ఘట్టనలో ఉన్నాం మనం. అనిమ, గరిమ మొదలైన అష్టసిద్ధులు మోక్షానికి, విగ్రహాన్ని కలిగిస్తాయి. అందువల్ల అదే మనకు సాయిబాబా చరిత్రలో కూడా ఒక అటువంటి సిద్ధులు గలవాడు ఏదో ప్రయోగిస్తే అది తప్పు అని చెప్తాడు బాబా. ఇక్కడ కూడా కపిలాచార్యుడు అదే చెప్తున్నాడు. అవి మోక్షాన్ని కలగనివ్వవు, విగ్రహాలు కలిగిస్తాయి. అందువల్ల వాటి మీద కూడా మమకారాన్ని వదిలిపెట్టి మదీయ పదకమలాలను హృదయంలో ఎవడు పదిలపరుచుకుంటాడో వాడు మృత్యువుని తిరస్కరించి మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి ఇంకా యోగ లక్షణ విధానాలని వివరించుతానని చెప్పి, అంటే ఇప్పటిదాకా సూక్ష్మంగా చెప్పాడు, ఇంకా వివరిస్తాను అని చెప్పి దేవహూతితో అన్నాడు. సహజంగా బుద్ధిమంతుడే అయినప్పటికీ ఏ యోగ మార్గం వల్ల తన మనస్సును మరింత ప్రసిద్ధం చేసుకొని మాననీయమైన నా సన్నిధిని చేరుకుంటాడో ఆ యోగ ధర్మాలు కూడా చెప్తాను విను. అది ఎట్లాగంటే తన శక్తి వంచన లేకుండా తనకు విధించిన ధర్మాలని పాటించాలి. అంటే బ్రాహ్మణుడు ఏ పని చేయాలో ఆ పని చేయాలి, వైశ్యుడు ఏ పని చేయాలో చేయాలి, క్షత్రియుడు ఏదో చేయాలో అది చేయాలి, శూద్రుడు ఏ పని చేయాలో అది చేయాలి. అలానే శాస్త్రాల్లో ఏది చేయకూడదని చెప్పారో దాన్ని చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని అడగకూడదు. ఎందుకంటే మనకు తెలిసిన చాలా తక్కువ. ఇప్పటికి కూడా ఏ గ్రహం మీద ఏముందో మానవుడు ఎంత పరిశోధన చేస్తున్నాడో మనందరికీ తెలుసు. కాబట్టి మనకు తెలిసింది తక్కువ. కాబట్టి శాస్త్రాల్లో ఏం చెప్పారో ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాలి. శాస్త్రం ఏదన్నా ఇది చేయకూడదు అని చెప్తే చేయకూడదు, అది నిషేధమైన పనులు చేయకూడదు. అలానే అప్రయత్నంగా లభించిన దాంతో తృప్తి పడాలి, సంతోషించాలి. అంటే మనకు లభించిన దాంతో మనం తృప్తి పొందాలి, కానీ లభించని దానికోసం ఆరాట పడకూడదు. అలానే మహాత్ములైన భగవద్భక్తుల యొక్క దివ్య సాన్నిధ్యాన్ని ఎప్పుడు కోరుకోవాలి. అదే సత్సంగంలో విశేషం. నలుగురు కలిసి భక్తులు ఒకతో చేరారంటే ఆ కలయిక చాలా గొప్పది. భగవంతుడు చెప్తున్నాడు స్వయంగా, తన పాదాలని స్మరించడం కన్నా గొప్ప భాగ్యం ఏమంటే భాగవతుల యొక్క సాంగత్యము అని చెప్తున్నాడు. భాగవతులు అంటే ఎవరు? భగవంతుడి భక్తులు, నా భక్తుల సాంగత్యం. అంతేకాదు అటువంటి మహాభక్తుల యొక్క పాద పద్మాలని సేవించడం. అలానే ఇతరులకు ఏవగింపు కలిగే పనులు చేయకుండా ఉండటం, మోక్ష ధర్మాలైన శాంతి, అహింస మొదలైన విషయాలపైన ఆసక్తి కలిగి ఉండటం, పరిశుద్ధమైన ఆహారాన్ని స్వీకరించాలి, అది కూడా మితంగా స్వీకరించాలి, ప్రశాంతమైన ప్రదేశంలో నివాసం ఉండటం, హింస చేయకుండా ఉండటం, ఎవరిని మానసికంగా కానీ శారీరకంగా కానీ వాగ్రూపంలో కానీ హింసించకుండా ఉండాలి, సత్య మార్గాన్ని తప్పకుండా ఉండాలి, ఎప్పుడు కూడా సత్యమే పలకాలి. సత్యమే వజయతే వేదవాక్యం. అది అదే వేదంలో విధించిందే మనం చెయ్యాలి. సత్యం వద ధర్మంచర, ఇది కూడా వేదవాక్యమే. సత్యమే పలుకు, ధర్మం ఆచరించు. అదే చెప్తున్నాడు. సత్య మార్గాన్ని తప్పకుండా ఉండాలి, ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండాలి, తనకి ఎంత అవసరమో అంత మాత్రమే ధనం గ్రహించాలి. తర్వాత తపశౌచ్యాలు కలిగి ఉండాలి, ఎప్పుడు కూడా నా గురించి తప్పించాలి, శుచిని పాటించాలి, సద్గ్రంథాలు చదువుతూ ఉండాలి, సర్వేశ్వరుణ్ణి పూజించాలి, మౌనంగా ఉండాలి, ఎక్కువ కాలం అనుకూలమైన పద్ధతిలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ కూర్చోవాలి.
ప్రాణవాయువుని స్వాధీనం చేసుకోవాలి, ఇంద్రియాల విషయాల నుండి నిగ్రహించాలి, ఇంద్రియాల నుండి మనస్సును మళ్లించాలి. దేహమందున్న మూలాధారం మొదలైన స్థానాల్లో ఏదో ఒక స్థానమందు మనస్సుతో కూడా ప్రాణధారణ చేయాలి. శ్రీమన్నారాయణుడి దివ్య చరిత్రలోని లీలలను ధ్యానించాలి. మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవాలి. పరమాత్మ అయిన పద్మనాభుడు అంతరా నిండి ఉన్నాడని విశ్వసించాలి. ఇవమ్మా యోగ ధర్మాలు. వీటినన్నిటినీ ఆచరించడమే కాకుండా మిగిలిన వ్రతాలు, దానాలు మొదలైనవి కూడా ఆదరించాలి. మనోమాలిన్యంతో కూడిన చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి. ప్రాణాయామ పరుడై చక్కగా ఆలోచించి శుచి అయిన ప్రదేశంలో ఎటువంటి ఆటంకం లేకుండా దర్భాసనంపై ఒక జింక చర్మాన్ని, దానిపైన వస్త్రాన్ని పరిచిన సుఖాసనం పైన కూర్చోవాలి. శరీరాన్ని నిటారుగా నిలుపుకోవాలి. కుంభక, పూరక, రేచక రూపమైన ప్రాణాయామంతో అన్నమయ, ప్రాణమయాది కోశాలను శుద్ధి చేసుకుని చంచలమైన చిత్తాన్ని సుస్థిరం చేసుకుని తీవ్రమైన సాధనతో బాగా కాచి కరిగించి మాలిన్యం పోగొట్టిన బంగారాన్ని లాగా మనస్సును స్వచ్ఛం చేసుకోవాలి. ఈ విధంగా వాయువును వశంగా ఉంచుకున్న యోగికి ప్రాణాయామం అనే అగ్ని చేత వాత, పిత్త, శ్లేష్మాలనే దోషాలు నశిస్తాయి. ఏకాగ్రత వల్ల పాపాలు రూపుమాసిపోతాయి. మనోనిగ్రహం వల్ల చెడు సంసర్గాలు విడిపోతాయి. అటువంటి యోగి ధ్యానం వల్ల రాగద్వేషాలకు, త్రిగుణాలకు అతీతుడై తన ముక్కు చివరి భాగాన్న దృష్టిని కేంద్రీకరించాలి. రేపు మనం 73వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమేహిమీశ గో బ్రాహ్మణేభ్య సమస్త నిత్యో లోకా సమస్తా సుఖినోంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. సమర్థద్గురు సాయినాథ్ महाराज की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देव साईनाथ. पांचभौतिक तत्वमुलाने हारतुलित्तु